బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక హోమాలు. మన క్రైస్తవుడు అని నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసిన క్రైస్తవ సోదరులకు వైసీపీ ప్రభుత్వంలో చేసిన మేలు ఏమైనా ఉందా ప్రశ్నించిన గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు. కోటపట్టణంలో వెలుసున్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక హోమాలు జరిగాయి. ప్రతి పౌర్ణమికి నిర్వహించే లలిత హోమంలో భాగంగా శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం పౌర్ణమి సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు కొండాపురం సుధాకర్ స్వామివారి అర్చక బృందం మంత్రోచ్చరణ నడుమ అత్యంత వైభవంగా హోమాలు జరిపించారు. గ్రామం కరువు కాటకాల బారిన పడకుండా పాడి పంటలు పుష్కలంగా అభివృద్ధి చెందుతూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ శాంతి హోమాల్ని అమ్మవారి ఆలయంలో జరిపించేందుకు ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఈ రోజు జరిగిన హోమాలకు కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన రాజా సరస్వతి దంపతులు ఉభయకర్తలుగా హోమంలో కూర్చుని హోమాలు జరిపిస్తున్నారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వివిధ ప్రసాదాలు అందించారు. ఈ హోమాల్లో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పెల్లూరు కోటేశ్వర రెడ్డి, అల్లం రమణయ్య, వెంపులూరు బాబురావు, ఆవుల సుబ్బయ్య, పన్నగ సాయి, సుధాకర్, స్వామి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి మొత్తం 13 అధ్యాయాల హోమం చేస్తాం. నమః అనుకుంటుంది ఆ కాళీ అమ్మవారు మనందరినీ కూడా ఈ కాలంలో మన సంధ్యాలు
सूत्रं कल्पयामि नमः स्वाहा लेपनं कल्पयामि नमः स्वाहा मंगलेरियं वधूरिमागं समेतवस्यतां सौभाग्यवस्यै धत्वायाधास्तां दीपमेतना मनसक्कामवाकूजं वाद पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते स्वाहा ब्रह्मार्पणं भवतु स्वाहा మన క్రైస్తవుడు అని నమ్మి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసిన క్రైస్తవ సోదరులకు వైసీపీ ప్రభుత్వంలో చేసిన మేలు ఏమైనా ఉందా అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ క్రైస్తవ సోదరుల్ని ప్రశ్నించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రైస్తవ సోదరులతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన క్రైస్తవ సోదరుల సమావేశంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఆయన వెంట నడవాలని జగన్మోహన్ రెడ్డి బావగారు అయినటువంటి అనిల్ కుమార్ 2019 ఎన్నికల్లో క్రైస్తవ సోదరుల్ని కలుపుకొని విజయం చేకూర్చమని కోరారు. అయితే అనిల్ కుమార్ మాటలు నమ్మి క్రైస్తవ సోదరులు జగన్మోహన్ రెడ్డి విజయానికి సహకరించారు. ప్రస్తుతం అనిల్ కుమార్ ఎక్కడ ఉన్నాడు అని క్రైస్తవ సోదరుల్ని ప్రశ్నించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ క్రైస్తవ మరియు ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని సునీల్ కుమార్ వివరించారు. తెలుగుదేశం పార్టీ క్రైస్తవ సోదరుల అభ్యున్నతిని ఆకాంక్షించి పలు పథకాలను ప్రకటించిందని ఆ పథకాల్ని సునీల్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు స్వామిదాస్ సురేంద్ర, పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఇజ్రాయెల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు సోదరులు స్వామిదాస్ గారు, అలాగే పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్రన్ గారు, అలాగే గూడూరు తెలుగుదేశం పార్టీ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుదాస్ గారు, అలాగే కార్యదర్శి గారు, అలాగే మిగిలినటువంటి కార్యవర్గం, అలాగే మా రాష్ట్ర కమిటీ సభ్యులు ఇజ్రాయెల్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అని చెప్పి ఆయన అనిల్ కుమార్ గారు, అలాగే ఇప్పుడు తిరుగుతున్నటువంటి పెద్ద ఇమ్లారెడ్డి గారు అందరూ కూడా ప్రతి చర్చికి వెళ్ళి మీ ఓడు దేవుడి కుమారుడు, మీరు సహాయం చేయమని చెప్పి ఆ రోజు అడిగారు. ఆ రోజు అందరూ కూడా నమ్మి ఆయనకి సహాయం చేశారు. మీరు సహాయం చేసిన తర్వాత ఆ రోజు ఓట్లేయండి అనిల్ కుమార్ గారు ఎక్కడున్నారని అడుగుతున్నాం. ఆయన్ని తరివేశారు. అట్లాగే మిమ్మల్ని నమ్మి క్రైస్తవులంతా ఓట్లేశారు. మీరు క్రైస్తవులకు ఏం చేశారు చెప్పండి? మీరు క్రైస్తవులకు ఏం చేశారు? క్రైస్తవులు ఒక్క పని కూడా చేసిన దాఖలాలు మీకు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్న క్రైస్తవులకి ముస్లిమ్స్కి తెలుగుదేశం పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఇచ్చినటువంటి పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తుంది. ఉదాహరణకి మచ్చుకు ఒక మాట, క్రిస్మస్ కానుకలు పేద క్రైస్తవులకి పండగ రోజు క్రిస్మస్ రోజు పండగ చేసుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాం. అట్లాగే ఎంతోమంది జెరూసలేం పోయి యాత్ర పోతుంటే వాళ్ళందరికీ కూడా 40,000 రూపాయలు సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఎన్నో చర్చల నిర్మాణానికి డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీని తెలియజేస్తాను. ఉదాహరణకి నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెల్లూరులో ఒక చర్చికి ₹1,00,00,000 నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు పాస్టర్లందరూ కూడా భయపిస్తున్నారు. అంటే ఈరోజు మళ్ళీ ఆయన నేను మీకు క్రైస్తవుడని వస్తున్నాడు. మీరు ఎక్కడ క్రైస్తవుడు నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎక్కడ క్రైస్తవులు? మీరు మా క్రైస్తవులకు ఏం చేశారు? ఏం చేయలే, మీరు చేయరు కూడా. ఎందుకంటే మీరు క్రైస్తవులు అని చెప్పిన తర్వాత మీరు ఆడినటువంటి డ్రామాలు అందరికీ తెలుసు, మీరు ఏ విధంగా చేశారని తెలుసు. కానీ క్రైస్తవులు మళ్ళీ మిమ్మల్ని నమ్మరు. మీరు చేసినలా ఒకటే, గౌరవ వేతనం అన్నారు. మొత్తం మీద ఈ యొక్క రాష్ట్రంలో ఒక 8,000 చిల్లర మందికి మీరు గౌరవ వేతనం ఇస్తున్న పరిస్థితి తెలుస్తుంది. అంతే తప్ప అంతకన్నా మీరు చేసే పరిస్థితి. గౌరవ వేతనం ఇవ్వాలంటే
ఆ సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలా, మళ్ళీ పాస్టర్లకు అనేక నిబంధనలు పెట్టి ఇక్కడ ఏ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలకు నిబంధనలు పెట్టారో ఆ నిబంధనలు పెట్టి మీరు గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తున్నారు. నేను ఆ పాస్టర్లకి మరీ కొత్త పాస్టర్ కూడా తెలియజేస్తున్నాయా, మీ అందరికీ గౌరవ వేతనం తెలుగుదేశం పార్టీలో కొనసాగిస్తాం, ఎక్కడ కూడా తీసే పరిస్థితి లేదు. అట్లాగే ముఖ్యంగా అర్హులైన అందరికి కూడా గుర్తింపు కార్డులు అనుసంధానం చేసి గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనం 15,000 మందికి ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సూపర్ 6 ఓన్లీ క్రిస్టియన్స్కే సూపర్ 6 అనేటువంటి పథకాలని ప్రవేశపెట్టాడు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే పాస్టర్లకు అందరికి కూడా ఐడి కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఐడి కార్డు ఇవ్వడం అనేది పెద్ద పని ఏం కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి ఆరోగ్య బీమాని కల్పించేటువంటి ఒక మంచి సౌకర్యాన్ని మా చంద్రబాబు నాయుడు గారు చేపట్టారని చెప్పి నేను పాస్టర్లందరూ కూడా గుర్తు చేస్తున్నాను. అట్లాగే దామోషా ప్రకారం చర్చీలు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నేను ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో 2వ 6గా అభినందించారు. కాబట్టి ఇది కూడా పాస్టర్లు అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక మూడోది మైనారిటీ బోర్డు నుంచి సపరేట్గా క్రిస్టియన్ మైనారిటీ బోర్డు సపరేట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదన్నా వృత్తిలో నైపుణ్యం కానివ్వండి, అట్లాగే వాళ్ళకి లోన్స్ కానివ్వండి సపరేట్గా, అంటే ఎవరితో సంబంధం లేదు. మైనారిటీలు అంటే ముందు 2 కలిసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అట్లా కాకుండా ఓన్లీ క్రిస్టియన్ మైనారిటీస్, ఓన్లీ క్రైస్తవులకే ఈ యొక్క లోన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ విజయ్ ఈ అబ్బాయికి కూడా నేను ఉదాహరణ చెప్తున్నాను మీకు, 2 లక్షల రూపాయల లోన్ ఆ రోజు కార్పొరేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ ఇప్పించామని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే మేము ఉన్న విక్టిమ్ని చూపిస్తున్నాం, మీకు అబద్ధాలు చెప్పే పరిస్థితి కాదు. అట్లాగే ఇంకోటి ఏంటంటే పాస్టర్లు అందరూ కూడా గౌరవ వేతనం కొనసాగిస్తాం. అట్లాగే అర్హులైన అందరికి కూడా గుర్తింపు కార్డులు అనుసంధానం చేసి గౌరవ వేతనం ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మండల స్థాయి, పంచాయతీ స్థాయి వరకు మౌలిక సదుపాయాలు క్రైస్తవులందరికీ ఉపయోగపడుకునే శ్మశాన వాటికలు నిర్మాణం. ఎందుకంటే శ్మశాన వాటికలు చాలా కష్టం. నెల్లూరులో అయితే ఇప్పుడు కూడా క్రైస్తవులు చనిపోతే శవం మీద శవం పూడ్చిపెట్టేటువంటి కార్యక్రమం. కానీ మొన్న కోటరెడ్డి సోమిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 5 ఎకరాలు అక్కడ భూమిని ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవులందరూ కూడా ప్రశాంతంగా అక్కడ బర్రెలు చేసుకునే అవకాశం ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే నెల్లూరు చర్చికి కూడా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సహకారంతోనే ఆ 1 కోటి రూపాయలు ఇచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ క్రైస్తవులందరూ కూడా పాస్టర్లు అయ్యేదానికి కాలేజెస్ చాలా ఉన్నాయి. అవి కూడా ఎక్కడంటే మన జిల్లాలో ఎక్కడ లేవు. మా అదృష్టం ఏంటంటే నా గూడూరు పాస్టర్లు లోకేష్ బాబు గారి మీటింగ్ పోయి ఈ ప్రతిపాదనలో 70% మా పాస్టర్ల ప్రతిపాదనలే లోకేష్ బాబు గారు అంగీకరించి పెట్టినందుకు మనస్ఫూర్తిగా యువనాయకుడు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బైబిల్ ట్రైనింగ్ కోసం కూడా జిల్లాకు ఒక కాలేజీ పెట్టే విధంగా కూడా చేస్తామని చెప్పి ఈ సూపర్ 6 పథకాలని తెలుగుదేశం పార్టీ పడిందని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి క్రైస్తవులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను పర్సనల్గా చెప్తున్నా, నా గూడూరు కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా కానప్పుడు కానీ, మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు, ప్రతి క్రిస్మస్కి పాస్టర్లందరినీ పిలిచి అందరికీ నా వంతు సహాయ సహకారం చేసి కూడా ఒకసారి గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నాను. మున్సిపల్ చైర్మన్ 95 సంవత్సరాల నుంచి చెప్తాను. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎక్కడ పేద పాస్టర్ వచ్చి మా చర్చికి సహాయం చేయమంటే ఖచ్చితంగా ఆ చర్చిలో నా యొక్క సహాయం ఒక 5% అన్నా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. వచ్చిన పాస్టర్లను ఎవరు కూడా ఎక్కడ కూడా నిరాశ చెందనీయకుండా నాకు డబ్బున్నా డబ్బు లేకపోయినా దేవుడి కృప వల్ల నా వంతు సహాయం చేసే విధంగా నన్ను ప్రేరేపించినటువంటి ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కాబట్టి అలాగే ముఖ్యంగా గూడూరు చర్చి బరిన గ్రౌండ్లో ఇప్పుడు అభ్యర్థి వరప్రసాద్ గారు ఆయన సహాయ సహకారాలతో ఆ రోజు కాంపౌండ్ వాళ్ళు కూడా గూడూరు క్రిస్టియన్ వాళ్ళకి అందరూ కూడా తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మిగిలినటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే మా డివిజన్లో క్రైస్తవులు ఎవరు ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా ఒక సునీల్ కుమార్గా నా వంతు సహాయ సహకారం అందిస్తానని తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు మా ముఖ్యమంత్రి మాకన్నా 1000 అడుగులు ముందుకేసి
అచ్చంగా క్రైస్తవుల కోసమే. రాష్ట్రం కోసం సూపర్ 6 పథకాలు అయితే అచ్చంగా మన క్రైస్తవుల కోసమే ఈ సూపర్ 6 సంబంధించినటువంటి పథకాలని ఆయన ఈరోజు చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. క్రైస్తవుల అందరి తరపున పెద్దలు పాస్టర్లు వచ్చినారు, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం కూడా ఉంది. త్వరలో గూడూరు నియోజకవర్గంలో ఒక మంచి పాస్టర్ల సమావేశాన్ని ఇక్కడ మా అందరు పాస్టర్లతో వీలున్నటువంటి అందరు పాస్టర్లతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవులు ఎందుకు ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి క్రైస్తవులు ఎందుకు ఓటేయకూడదు, దానికి ఉదాహరణ మీరు గెలిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ 1.5 సంవత్సరం నుంచి మీరు ఉప వేతనాలు ఇస్తున్నారు మా వాళ్ళకి, అంటే గౌరవ వేతనం. నువ్వు నిజంగా క్రైస్తవులు చేయాలంటే గెలిచిన మనసులో చేయాలి కదా, నువ్వు చేయకుండా ఎలక్షన్ ముందు ఇచ్చేటువంటి మోసం ఇది. కాబట్టి క్రైస్తవులను నిలవన ముంచిన వ్యక్తి ఎవరన్నా ఉంటే క్రైస్తవ పేరు చెప్పుకొని ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి దయచేసి పాస్టర్లు అందరూ కూడా గ్రహించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా కూడా కొంత పాస్టర్లు మన బిడ్డ అంటారు. మీ బిడ్డ ఎక్కడున్నది, మీ బిడ్డ ఆ బిడ్డ కాదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి పాస్టర్లందరికీ కూడా తెలియజేస్తూ, మీరు ఎప్పుడు వచ్చినా 24 hours మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని నేనని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. కాబట్టి దయచేసి పాస్టర్లందరూ ఆలోచించి అందరూ కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు గెలవాలని ప్రార్థన చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ, మీ అందరూ కూడా మరొకసారి క్రైస్తవ సోదరులందరూ కూడా ఆలోచించి ఓటేయమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దయచేసి మీకు ఈ రాష్ట్రంలో ఏదంటూ మేలు జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చెప్పి మరొకసారి ధైర్యంగా విశ్వాసంగా నేను చెప్తున్నా. కాబట్టి మా క్రైస్తవ సోదరులందరూ కూడా, ముఖ్యంగా మా పాస్టర్లందరూ కూడా ప్రార్థన చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు బంగారు చీర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు, దేవస్థానం అధికారులు తదితరులు పాల్గొన్నారు. आस्ते यदनेन हविषाशा आस्ते तदस्यासत् यज्ञेश्वरस्पुत्रीणातो हव्यामरुतस्सुचेन अगुं सुजुगुं हिनोम्यद्धरगुं सुचिभ्यः प्रचेन सत्यपावकाः अग्निस्सुचौ व्रततमसुचिर्वे प्रसुचिकविः सुचेरोचत आहुतः उदग्ने सुजयस्तव शुक्राभ्रातेन साम्ना शुद्धैरुक्तैर्वा वृद्धांशं शुद्धासीर्वा ममत्तो इन्द्रशुद्धो हिनोदयं शुद्धो वृत्तानि दाससे शुद्धो वाचकं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण आवमान्यः पुनन्तमां राजापत्यं पवित्रं तेन सगरेण रक्षा तिप्पेయండి మామూలుగా
ఆపలేరా మామూలుగా చెప్పొద్దు చెయ్య. ఇక్కడ ప్రదక్షిణ చేయాలి అందరూ కూడా. క్షత్రియ అందరు క్షత్రియ మీరు రండి. బాబా రండి. మహాపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే నమః ఆహవనీయాయ మహావేద్యై నమో నమః కాండద్వయో ఉపపాద్యాయ ధర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గ రూపాయ విఘ్నేశాయ నమో నమః విఘ్నేశాచ్యుత గోవింద మాధవ అనంత ఓం నమ ఇతి స్వస్తి శ్రద్ధాం మేధాం ప్రజ్ఞాం యశః విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం శ్రియం. మీరు చెప్పండి. బొబ్బుపాల గోత్రోద్భవస్య జగన్మోహన్ రెడ్డి నామధేయస్య బాగండి. ఎందుకు అంతమంది ఎలా తిరగలుగుతారు చెప్పండి? ఎలా తిరగలుగుతారు? నలుగురు తిరగండి. ఇక్కడికి పోడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఈరోజు. ఈ ఫ్యాన్ ఆపేయండి అమ్మా. వద్దు పొగ ఎక్కడనే జరుగుతుంది. అందరూ హారతి తీర్థ ప్రసాదాలు ఇస్తా. రండమ్మా కూర్చోండి మీరు కూడా. ఎత్తుకో. యజ్ఞేన యజ్ఞమైదంతు దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసంతు దేహనాకమహిమానసదేవాః ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక హోమాలు. మన క్రైస్తవుడు అని నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసిన క్రైస్తవ సోదరులకు వైసీపీ ప్రభుత్వంలో చేసిన మేలు ఏమైనా ఉందా ప్రశ్నించిన గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే BCN న్యూస్.